లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామా పత్రంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని గన్ పార్కుకు చేరుకున్నారు. రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు సవాల్ చేసిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీపై నేతల సవాళ్లు ప్రతి సవాలు విసురుకున్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై హరీష్ రావు స్పందిస్తూ ఈ హామీ నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని తిరగాలంటూ హరీష్ రావుకు సూచించారు. ఈ విషయంపై గన్ పార్క్ వద్ద తెలుసుకుందాం, రాజీనామా లేఖతో రావాలని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తన రాజీనామా పత్రంతో హరీష్ రావు గన్ పార్కులో చేరుకున్నారు. ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. మాజీ మంత్రికి మద్దతుగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు గన్ పార్కు వద్దకు చేరుకుంటున్నారు. దీంతో గన్ పార్కు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. గన్ పార్కులో అమరవీరుల స్తూపానికి హరీష్ రావు పూలతో నివాళులర్పించారు. అనంతరం తన రాజీనామా లేఖను స్తూపం ముందుంచారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో 144 సెక్షన్ అమల్లో ఉందని, నిబంధనల ప్రకారమే తాము 5గురమే ఇక్కడ ఉన్నామని హరీష్ రావు చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హరీష్ రావు సవాల్ను స్వీకరించి రాజీనామా పత్రంతో గన్ పార్కు వద్దకు వచ్చానని హరీష్ రావు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో రేవంత్ రెడ్డి ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా వాడుకుంటూ దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ 6 గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖతో గన్ పార్కు రావాలని ఛాలెంజ్ వేశారు. ఇద్దరు రాజీనామాలు ఇక్కడికి వచ్చిన మేధావులకు అందజేసి వెళ్తామని అన్నారు. ఆగస్టు 15 నాటికి హామీలు అమలు చేయకుంటే మీ రాజీనామాను గవర్నర్కు చెప్పినట్లే అమలు చేస్తే నా రాజీనామా లేఖను స్పీకర్కు పంపిద్దామని హరీష్ రావు చెప్పారు. అనంతరం తన రాజీనామా లేఖను అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు అందజేసి హరీష్ రావు వెళ్ళిపోయారు.